సంక్రాంతి సంబరమా లేక వసూళ్ల ఉత్సవమా? అమలాపురం ఎమ్మెల్యే వ్యవహారం కోనసీమలో సెగలు రేపుతోంది. కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఎటు మల్లాయి? అభివృద్ధికి లేని నిధులు బీచ్ ఫెస్టివల్ ఆర్భాటాలకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎమ్మెల్సీ నిలదీస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు యానాం తీరంలో జరిగింది సంబరమా, ముందస్తు పందరమా? ఈ వివాదంపై అమలాపురంలో సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? కోనసీమలో సంక్రాంతి అంటేనే సంబరం. కానీ ఈసారి ఆ సంబరాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు అమలాపురంలో గుప్పుమంటున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం తీరంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. పండుగ పేరు చెప్పి రైతులు, అధికారులు, షాపింగ్ మాల్స్, చివరకు కాంట్రాక్టర్లను కూడా వదలకుండా భారీగా వసూళ్లు చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ నిధులు కాకపోయినా సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతో వచ్చిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చులో 10వ వంతు కూడా ప్రజల సౌకర్యాల కోసం పెట్టలేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులే కోడి పందాలు, గుండాట, బరులు దగ్గర వసూళ్లు చేసి ఎమ్మెల్యేకు అప్పగించారని ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనందరావు అనుచరులు కౌంటర్లు ఇస్తున్నా ఎమ్మెల్సీ వెనక్కి తగ్గలేదు. నేను ఎమ్మెల్సీ అయ్యాక నా ఆస్తులెంతో, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక నీ ఆస్తులెంతో తేల్చుకుందాం రమని సవాల్ విసిరారు. చివరకు నమ్మిన దేవుడి మీద ప్రమాణానికి సిద్ధమా అని ఎమ్మెల్సీ సవాల్ చేసేసరికి ఎమ్మెల్యే వర్గానికి నోట మాట రావడం లేదన్న చర్చ నడుస్తోంది. నిజం నిప్పు లాంటిది అని ఇజ్రాయెల్ చేస్తోన్న పోరాటం ఇప్పుడు అమలాపురంలో హాట్ టాపిక్ గా మారింది. అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. అయ్యా, నిన్న నేను అమలాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవ శ్రీ ఐతాబద్ర ఆనందరావు గారి మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో సంక్రాంతి సంబరాల ముసుగులో మరి శాసనసభ్యులు వారు సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, లేదు ప్రజల వద్ద నుంచి కానీ, రైతుల నుంచి కానీ, షాపింగ్ మాల్స్ నుంచి కానీ, కాంట్రాక్టుల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కానీ వసూలు చేసినటువంటి డబ్బులు ఎంత, మీరు సంప్రదాయంగా నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు బీచ్ ఫెస్టివల్ ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఎంత, ప్రజల్లో అనుమానం ఉంది, ప్రజల్లో విపరీతమైన అపోహలు ఉన్నాయి, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయాలి. మరి ఇది ఒక శాసన మండలి సభ్యుడిగా నేను ఈ నియోజకవర్గంలో ఒక దళిత నాయకుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. సమాధానం చెప్పవలసిన పరిస్థితి శాసనసభ్యులు వారి మీద ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంక్రాంతిలో అట్టహాస ప్రచారంతో బీచ్ ఫెస్టివల్ కు వెళ్లిన సామాన్యుడి పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. వెళ్లడానికి దారి లేదు, ఉండడానికి వసతి లేదు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని నరకం చవిచూశారు. స్టాళ్లు పెట్టిన వ్యాపారుల దగ్గర నుంచి ఎగ్జిబిషన్ నిర్వాహకుల దాకా అందరినీ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని పిండేశారని సమాచారం. 3 రోజుల ముచ్చట కోసం కోట్ల రూపాయలు ధారపోయడంపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఇదే ఖర్చు అభివృద్ధి కోసం పెట్టుంటే సమస్యలన్నా తీరేవంటున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు కొత్తేమీ కాదు. కానీ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు చుట్టూ ఇప్పుడు నడుస్తున్న చర్చ మాత్రం నియోజకవర్గంలో పెనుదుమారం రేపుతోంది. సాధారణంగా విమర్శలొస్తే వివరణ ఇచ్చుకోవడం రాజకీయ సంప్రదాయం. కానీ అమలాపురం ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా ఎదురుదాడికి దిగుతున్నారని సామాన్యుల్లో చర్చ జరుగుతోంది. తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే, వార్తలు రాసే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే రౌడీ షీటర్లతో బెదిరింపులా, పోలీసుల అండతో అక్రమ కేసులా అంటూ అమలాపురంలో చర్చ నడుస్తోంది. తప్పును సరిచేసుకోకుండా నోరు నొక్కేయాలనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆనందరావు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారన్నదే అమలాపురంలో ఇప్పుడు హాట్ టాపిక్.